శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆక్రమంగా ప్రతి ఒక విషయానికి సంబంధించి ఒక అంశాన్ని ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. వాస్తు శాస్త్రం అంటే వాస్తవం. ఒక నిర్మాణానికి సంబంధించి వాస్తు శాస్త్రం అనేది వాస్తవం. ఎందుకంటే దానిని మనం వాస్తవంగా తీసుకుంటేనే మనుగడ ఉంది, తీసుకోకపోతే మనుగడ లేదని కాదు. దుష్పరిణామాలు ఉంటాయి, దుష్పరిణామాలు సంభవిస్తాయి. వాస్తు శాస్త్రం అంటే వాస్తవమైనటువంటిది. ఒక నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి నిర్మాణం చేసుకోవాలి ఉన్నంత స్థలంలో అనేటువంటిది వాస్తు శాస్త్రం మనకు చెప్తుంది. అంటే స్థలానికి సంబంధించి వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్లో నిర్మించేటువంటి వాటర్ ట్యాంకులు ఏ విధంగా నిర్మాణం చేయాలి స్థలంలో, అలాగే బోరు బావులు ఎక్కడ వేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటర్ ట్యాంకులు, భూమి లోపల వాటర్ ట్యాంకులు ఏ విధంగా నిర్మిస్తుంటారంటే కొంతమంది వరలు, సిమెంట్ వరలు వేసేస్తుంటారు. తర్వాత స్థలం ఎక్కువ లేనప్పుడు ఇటుక రాయితోటి కానీ ఏదైనా సరే ఒక నిర్మాణం చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ లేదంటే గుండ్రంగా ఉండే వరలనైనా సరే వేసి ఆ మంచినీటిని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. అంటే భూమి లోపల చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ మనం ఎటువంటి ట్యాంక్నైనా సరే భూమి లోపల వేసుకోవచ్చు, నిర్మాణం చేయొచ్చు. కానీ భూమిపైన కట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా గుండ్రంగా ఉండేటువంటి ప్రాకారాన్ని నిర్మించడం వలన ఆ చివరన కోణాలు ఏవైతే ఉంటాయో ఆ కోణం పోటీలు కూడా గృహానికి తగులకుండా ఉండటకు అవకాశం ఉంటుంది. కానీ భూమి లోపల మాత్రమే చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ వేయవచ్చు. భూమిపైన మాత్రం గుండ్రంగా వేయటం మంచిది. ప్రతి గృహమునకు సంబంధించి కూడా మనం ఈ యొక్క మ్యాప్ను కనుక మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఇది ఒక స్థలం అనుకోండి, లేదా ఒక గృహం, నిర్మాణానికి సంబంధించినటువంటి గృహం అనుకోండి. ఈ గృహానికి సంబంధించి వాటర్ ట్యాంక్ అండ్ బోరు బావి ఎక్కడ వేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఈశాన్యం నుండి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి నైరుతి మూలకు సంబంధించి ఈశాన్యం మూల నుండి నైరుతి మూల వరకు ఒక తాడుని పట్టుకొని లైన్ గీసి ఈ లైన్కి సంబంధించి ఈ మూలలో కరెక్ట్గా ఈశాన్యం మూలలో బోరుబావు కానీ వాటర్ ట్యాంకులు కానీ వేయకూడదు. ఈ యొక్క నైరుతి కోణం అనేది ఈశాన్యం కోణాన్ని, ఈశాన్యంలో ఉన్నటువంటి బోరుబావిని కానీ గుంటను కానీ చూడకూడదు. చూస్తే దానికి సంబంధించినటువంటి అనర్థాలు వస్తాయి. అందుకనే ఈ యొక్క నైరుతి కోణం ఈశాన్యం మూల గనక పడకుండా ఈ కోణాన్ని తప్పించి ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఉత్తరంలోను, తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే తూర్పులోను బోరును కానీ వాటర్ ట్యాంకులు కానీ నిర్మించుకోవటం చాలా మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర ఈశాన్యంలో బోరుబావి కానీ వాటర్ ట్యాంక్ కానీ ఉంటే వంశాభివృద్ధి కావటం, సౌఖ్యము, భాగ్యవంతులు కావటం, ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ గృహమునకు వస్తుంది. అలాగే తూర్పు ఈశాన్యంలో గనక బోరుబావి గనక ఉంటే, లేదు వాటర్ ట్యాంక్ కనుక ఉంటే ఇంటి యజమాని యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. తూర్పు ఈశాన్యంలో గనక బోరుబావి లేదా వాటర్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ గుంటలు ఉన్నప్పుడు, మరలా బోరుబావి కానీ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రహరీకి కానీ ఇంటికి కానీ ఆనకూడదు. కనీసం అంగుళం లేదా 2 అంగుళాలు లేదా 3 అంగుళాలైనా గ్యాప్ ఉండాలి. మరలా ఇటువంటి సింహద్వారం ఎదురు కానీ ప్రహరీలో ఉన్నటువంటి గేట్ ఎదురు కానీ ఈ యొక్క బోర్లు కానీ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు కానీ దాని ముందు ఉండకూడదు, గేటులో పడకూడదు. ఆ విధంగా కూడా చూసి నిర్మాణాలు చేయాలి. తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ వాటర్ ట్యాంకులు మరియు బోరు బావి కనుక వేయటం కుదరని పక్షంలో మధ్య తూర్పు లేదా మధ్య ఉత్తరం అంటే ఉత్తరము నుండి ఈశాన్యం వరకు
మధ్య ఉత్తరం నుండి ఈశాన్యం వరకు, మధ్య తూర్పు నుండి ఈశాన్యం వరకు ఈ యొక్క ప్రదేశంలో ఎక్కడైనా సరే సింహద్వారాలు, ప్రహరీకి ఉన్నటువంటి గేట్ను చూసుకొని బోరు బావులు కానీ వాటర్ ట్యాంకులు కానీ నిర్మించుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం. పొలాలకు సంబంధించి ఒకవేళ ఈశాన్యం మూల గనక బోరు వేయటం కుదరని పక్షంలో ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, వాయువ్యంలో కానీ వేస్తూ ఉంటారు. అందులో కూడా తూర్పు ఆగ్నేయం లేదంటే ఉత్తర వాయువ్యంలో వేయటం మంచిది. ఒకవేళ పొలానికి సంబంధించి ఈశాన్యం మూల కుదరలేదనుకోండి బోరు వేయటం, తర్వాత ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం వేస్తుంటారు. అందులో కూడా తూర్పు ఆగ్నేయంగా వేయటం మంచిది, ఉత్తర వాయువ్యంగా వేయటం మంచిది ఇక్కడ. అంతేగాని పశ్చిమ వాయువ్యంలో కానీ, పశ్చిమ నైరుతిలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, నైరుతి మూల కానీ గుంట ఉండటం అంత శ్రేయస్కరం కాదు. పొలాలకు సంబంధించి కూడా బోరుబావి వేసేటప్పుడు ఈశాన్యంలో కుదరకపోతే మధ్య తూర్పులో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ, లేదంటే మధ్య ఉత్తరంలో కానీ, లేదంటే ఉత్తర వాయువ్యములో అయినా సరే బోరుబావి వేసుకోవచ్చు. ఆ విధంగా వాస్తు దోషమే గృహస్థునికి శాపం. వాస్తు దోషం చూపిస్తే కనిపించేది కాదు, చెబితే అర్థమయ్యేది కాదు. కావున శాస్త్రం తెలిసిన వారిని పాటించండి, శాస్త్రం తెలిసిన వారిని నమ్మండి, శాస్త్రం తెలిసిన వారి యొక్క మాటలను తీసుకొని తద్వారా ఎటువంటి నిర్మాణమైనా సరే చేయండి. ఆ విధంగా గృహానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకులు మరియు బోరు బావులను స్థలానికి సంబంధించి ఈ డైరెక్షన్లో వేసుకోవాలి. సో ఈ విషయాలకు సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.